హలో అండి. నా పేరు జినీషా. ఫస్ట్‌లీ ఇక్కడికొచ్చిన మీడియా పీపుల్ అందరికీ, ఎంకరేజ్ చేయడానికొచ్చిన మా పేరెంట్స్ అండ్ గెస్ట్ అందరికీ అండ్ మా హ్యాపీ జర్నీ టీమ్‌కి సో మచ్ థ్యాంక్ యూ. మూవీ గురించి చెప్పాలి అంటే అది చెప్పాలి, ఇది చెప్పాలి అని ఏం లేదండి. వెరీ సింపుల్. ఒకటే చెప్తాను. మేము డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ స్టోరీ లైన్స్ ఉంటాయి. అందరికీ ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటుంది. సో అందరికీ ఉన్న సేమ్ పాయింట్ ఏంటి అంటే కనెక్టింగ్ పాయింట్. మనం ఫ్యామిలీస్ అంటే అది ఇది సంథింగ్ అందరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది కదా. బట్ ద థింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ఫ్యామిలీస్ మెంట్ ఫర్ అన్న పాయింట్ ఒక్కటే ఈ మూవీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యా, టీజర్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఎన్ని ఉంటాయని మీకు తెలుస్తుంది. సో అండ్ ఎక్స్పెక్ట్ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hello, good afternoon everyone. I'm Rupa Srinivas. Firstly, I would like to say that I'm really happy and very excited. నేను ఈ మూవీ ఒప్పుకున్నప్పటి నుంచి I've been really excited and going to Paris with such a fun team. It was really exciting and it was actually a roller coaster ride full of emotions and మా సినిమా కూడా అలానే ఉండబోతుంది. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ద టీజర్. నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా చూడడానికి మూవీ. ఐ హోప్ యూ సపోర్ట్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి అందరికీ. హాయ్ ఝాన్సీ మ్యామ్, హాయ్ అమని గారు, అన్నపూర్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు అభిరామ్, బాలాజీ గారు అండ్ తరుణ్. ప్యారిస్కి తీసుకెళ్తున్నప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. ప్యారిస్ చూడాలి, అది చూడాలి, చాలా మెమొరీస్ తీసుకురావాలి, ఫొటోస్ తీసుకురావాలి అని చెప్పి. అక్కడ షూట్ అంతా చేసి ఇండియా వచ్చాక నాకు ఒకే ఒక మెమొరీ ప్యారిస్ గురించి గుర్తు చేసుకుందామంటే నాకు ప్యారిస్ గుర్తు రాలేదు. నాకు మేము టైం స్పెండ్ చేసిన టైం అంతా మా ఆర్టిస్టులతోటి, మా టీమ్ తోటి కలిసిన ఈ మెమొరీసే గుర్తొస్తున్నాయి. సో నాకు అంత మెమొరీస్ ఇచ్చిన ఈ ట్రిప్ మీరందరూ మూవీ చూసాక కూడా సేమ్ అదే ఫీల్ అవుతారు. ఇదే మెమొరీస్, ఇదే మూమెంట్స్ ఇంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారని ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. పక్కా హిట్ సినిమా ఇది. మీరందరూ బాగా ఎంకరేజ్ చేయాలి. మీడియా అన్నలు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి పుష్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఓకే మ్యామ్, హ్యాపీగా మైక్ ఝాన్సీ గారికి ఇవ్వండి ఒకసారి. ఆవిడ ఒక్కసారిగా నెమరు వేసుకుంటున్నారు అనమాట, హోస్టింగ్ మిస్ అవుతున్నారు. మిస్ అవ్వట్లేదురా, నీకు ఇంటర్నల్ టిప్ ఇద్దాం అనుకున్నాను. ఓకే మ్యామ్ ప్లీజ్. సరే రూపా, ఫస్ట్ నీకే నాన్న. చాలా అద్భుతంగా జరిగింది సినిమా కాదు కదా మనం చెప్పాల్సింది, షేర్ చేసుకోవాల్సింది. ప్యారిస్లో ఎలా వణికేవో చెప్పు. యా, అసలు ఇన్సేన్ వెదర్ అక్కడ, చాలా చలిలో. అండ్ ఎస్పెషలీ నా క్యారెక్టర్కి ద క్లోత్స్ దట్ ఐ వేర్ ఆర్ వెరీ వెస్టర్న్. సో ఆ చలికి చాలా వణికానండి. యా, గుడ్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ ఆఫ్ ద ట్రామా. ఇప్పుడు ఇంకొక ట్రామా ఉంది, ఇంకొక PTSD. ప్యారిస్లో దిగగానే ఏమవుతుంది ఎవరికైనా? పెట్టెలు కొట్టేస్తారు. మా అమ్మాయి పెట్టెలు కొట్టేశారు. 4 లక్షల రూపాయల వర్త్ సూట్ కేసులు. ప్యారిస్లో దిగిన తర్వాత బట్టలు లేకుండా ప్యారిస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అదే సూట్ కేసులు పోయాయి. మన్మధుడిలో లాగా కొట్టేరు అనుకున్నారు కానీ కొట్టేశారు. ఎందుకండి అంత అజాగ్రత్త పడ్డారు? నేను కొంచెం నీట్గా రెడీ వచ్చాను, ఇప్పుడు ఏడిస్తే అసలు బాగా. పర్లేదు, మా ప్రొడక్షన్ హౌస్ చాలా రిచ్. ఇంతమందిని ప్యారిస్ తీసుకెళ్లారంటే 4 లక్షల సూట్ కేసులో ఉన్న బట్టలు కొనిపెట్టలేరా చెప్పండి? ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ షీ విత్స్టూడ్ ఆల్ ఆఫ్ దట్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ హర్ టు. ఒక ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఒకటి ఎక్స్ట్రీమ్ వెదర్ ని తట్టుకుని నిలబడ్డము, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ని తట్టుకుని క్యారెక్టర్ కి నిలబడ్డం. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ గర్ల్స్, యు హావ్ డన్ దట్. థ్యాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ ముగ్గురికి కూడా.